వచ్చినప్పుడు పనికొచ్చే తీగలు బహుగా ఫలిస్తాయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే యేసు క్రీస్తులో మనం నిలిచి ఉంటేనంట మన లోపల పనికిరాని స్వభావాలు ఉంటాయే అవి కట్ చేస్తాడంట. పనికిరాని స్వభావాలు కట్ చేస్తూ ఉన్నప్పుడు పనికొచ్చే స్వభావాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే యేసు క్రీస్తు యొక్క మందిరంలోకి దేవుని యొక్క సంఘంలోకి మనం వచ్చినప్పుడు మన బిడ్డల్లో ఏం జరుగుతూ ఉంటుంది కదమ్మా, పనికిరాని తీగలు స్వభావాలు కట్ అవుతా ఉంటాయి, పనికొచ్చే తీగలు పెరుగుతూ ఉంటాయి. మనకి ఒక సమయం వచ్చేసరికల్లా అంతం వచ్చేసరికల్లా వాళ్ళ జీవితం మనకు అర్థమవుతుంది. అంతమని వచ్చేసరికల్లా అంటే వాళ్ళు పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క స్వభావాలు మనకు బయటపడతాయి. అప్పటి వరకు వాళ్ళ స్వభావాల ప్రభావం మనకు బయటపడదు. ఎందుకంటే మన చేతి కింద ఉంటారు కదా, మనం పెడితే తింటారు, మనం బట్టలు కొట్టిస్తే కట్టుకుంటారు, అన్ని మనం చేస్తే తీసుకుంటారు. కాబట్టి మన మాట వింటారు. మనం ఎప్పుడైతే ఇచ్చే పరిస్థితుల్లో లేమో వినాలి, మనం ఎప్పుడైతే ఇచ్చే పరిస్థితుల్లో లేమో వాళ్ళ స్వభావాలు అప్పుడు బయటపడేది. అందుకని యేసుక్రీస్తు యొక్క మందిరంలోకి బిడ్డలు తీసుకొస్తే పనికిరాని స్వభావాలు ఉంటాయి, ఆయన కట్ చేస్తూ ఉంటాడు. అది ఆత్మలో తెలియని యొక్క క్రియ జరుగుతూ ఉంటుంది. అందుకే మన బిడ్డలు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మందిరంలోకి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఇలాంటి చెడ్డ స్నేహాల వైపు వెళ్లకుండా వాళ్ళకి దాని మీద అయిష్టత పుట్టింది. తెలియకుండానే వారికి ఏం కలిగిందంట, అయిష్టత కలిగింది.